జిఆర్ స్వామి వారి 70వ పుట్టినరోజు జరుగుతోంది. ఆ పుట్టినరోజు కార్యక్రమం మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు రెండిట్లో కూడా గ్రామ గ్రామాల్లోకి ఒక కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. శ్రీరామ హృదయం అనే పేరుతో రామ కలశాలు అన్ని ఊళ్ళు వెళ్తున్నాయి. ప్రేమ అంకురించాలి అంటే రాముడు కావాలి. అందుకే శ్రీరామ హృదయం అనే పేరుతో ఈ కలశం వెళ్తోంది. ఆ కలశాలు సామాన్య కలశాలు కావు. రేపు మన జిఆర్ స్వామివారు వారి పెరుమాళ్ళకి అభిషేకం చేయబోయే కలశాలు. ఏకోత్తర సహస్ర కలశాభిషేకం అనమాట. 1001 కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ కలశాలు మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే రేపు జిఆర్ స్వామివారు పెరుమాళ్ళకి చేసే కలశాభిషేకాన్ని కూడా మీరందరూ తాకారనుకోండి. ఆ కలశం దేనికి ఇండికేట్ తెసండి? మన హృదయానికి ఇండికేట్. రాముడి హృదయంలో ఎంతమంది ఉందాం అనుకుంటున్నారు? రాముడి హృదయంలో ఇది కూడా మంచిది. అందుకని మన ఊరు వచ్చే కలశాన్ని అందరూ తాకండి. అందరూ తాకి ఊరేగింపు చేసి ప్రతి గడప గడపకి కలశం తీసుకెళ్ళండి. గడపకి తీసుకెళ్ళమన్నాను, గడపకి తాకించకండి, గడపలో ఉన్న వాళ్ళతో తాకించండి. ప్రతి వ్యక్తి దాన్ని స్పృశించేలా చేయండి. చేద్దామా? ఒక మండలంలో 20 విలేజెస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. 10 రోజులు మీరు టైం పెట్టుకోండి. ఉదయం ఒక ఊరు, సాయంత్రం ఒక ఊరు. ఇంకా చాలా సంతోషం. ఈరోజు శ్రావణ శుక్రవారం, అందరికీ కూడా మంచి జరగాలి అని మంగళాశాసనం చేస్తూ, అలాగే మన ఆలయం కూడా వైకుంఠపురం, నిజంగా వైకుంఠపురం అవ్వాలి. చక్కని కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు ఇక్కడ జరగాలి. శాస్త్రోక్తంగా మంచిగా జరిగేలాగా భగవంతుడు మంచి మార్గాన్ని మీ అందరికీ చూపించాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ, చక్కగా మీరు ఇక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా ఏవో చెప్పారు, అవన్నీ చేయబోతున్నారని, అవన్నీ సఫలం కావాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ మంగళాశాసనం చేస్తూ, అందరికీ కూడా పేరు పేరున యువతకు కూడా మంగళాశాసనం చేస్తూ, మన జిఆర్ స్వామి తిరునక్షత్రం నవంబర్ 8వ తారీఖు అప్పటి నుంచి జరుగుతుంది. చాలా పెద్ద కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇది 70వ సంవత్సరం కనుక